డెలివరీ అయిన తర్వాత ప్రతి మహిళకి అమ్మ అనే ఫీలింగ్ అనేది చాలా ఎక్సైట్మెంట్ ఇస్తుంది. మాటల్లో కూడా చెప్పలేము, ఆ ఫీలింగ్ అంత బాగుంటుంది. కానీ వీటితో పాటు అనుకోని అతిథులు కూడా వస్తారు. కోపము, చిరాకు, ఆందోళన. మరి ఇవి నార్మలా లేదా మనం ఏమైనా కంగారు పడాల్సిన విషయం ఉందా? చూద్దాం. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ సుష్మిత గాజుల, సైకియాట్రిస్ట్. డెలివరీ ఎంత చక్కగా జరిగింది. బిడ్డతో తల్లి ఇంటికి వచ్చారు. అందరూ హ్యాపీగా ఉంటారు, చుట్టాలందరూ వస్తారు, మంచి ఎక్సైట్మెంట్ ఉన్న అట్మాస్ఫియర్. ఆ తల్లిలో ఉండే ఫీలింగ్స్, ఆనందం చాలా ఉంటుంది, ఎందుకంటే బిడ్డ ఎదురుగా కనిపిస్తుంది. దాంతో పాటే కొన్నిసార్లు కొంతమంది ఆడవారికి ఏదో తెలియని భయం, నేను బిడ్డను చక్కగా చూసుకుంటానో లేదో, తల్లిగా నేను చేయాల్సినవన్నీ చేస్తానో లేదో. ఇది చాలా సహజం, ఎందుకంటే ఒక కొత్త రోల్ మనం తీసుకున్నాం కదా మదర్ గా. అలాంటి టైంలో యూజువల్ గా బిడ్డ పుట్టిన తర్వాత నిద్ర సరిగ్గా ఉండదు, బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చేస్తూ ఉండాలి. శరీరం డెలివరీ అవటం వలన చాలా మార్పులు ఉండి అలసటగా ఉంటది, ఓపిక లేనట్టుగా, కొన్ని నొప్పులు ఇవన్నీ ఉంటాయి. వీటి వలన చిన్న చిన్నగా వచ్చే మానసిక ఆలోచనలు, భావాలు, ఆందోళన, చిరాకు, ఎప్పుడు స్టేబుల్ గా ఉండే నేను చిన్న మాట అన్నా సరే కొంచెం ఓవర్ గా రియాక్ట్ అవుతున్నాను, కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి, అప్పుడే ఆనందంగా ఉంటుంది, అప్పుడే బాధగా అనిపిస్తుంది. వీటిని పోస్ట్ పార్టం బ్లూస్ అంటారు. మెటర్నిటీ బ్లూస్ అని, బేబీ బ్లూస్ అని రకరకాల పేరుతో పిలుస్తారు. ఇవి చాలా నార్మల్, ఎందుకంటే మనకి కొత్తగా ఒక రోల్ రావటం వలన వచ్చిన చేంజెస్, దానికోసం అడ్జస్ట్మెంట్ అవుతూ ఉంది బాడీ గాని మైండ్ గాని, వాటితో వచ్చే మార్పులు. అలాగే డెలివరీ అయిన తర్వాత ప్లసెంటా అనేది తీసేస్తారు. సో హార్మోనల్ ప్రొడక్షన్ అనేది బాగా సడన్ గా డ్రాప్ అయిపోతుంది, ముఖ్యంగా ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్. దాని వల్ల కూడా మార్పులు వస్తాయి. నెలసరి ముందు వచ్చే చిన్న చిన్న మార్పులకే మనకు ప్రీమెన్స్ట్రువల్ సింప్టమ్స్ వస్తాయి కదా. ప్రెగ్నెన్సీలో హై హార్మోనల్ చేంజెస్ ఉంటాయి, అవి డెలివరీ తర్వాత ఒక్కసారిగా పడిపోతాయి. దీని వలన కూడా మూడ్ చేంజెస్ రావచ్చు. దీంతో పాటు రెగ్యులర్ గా చేయాల్సిన పనులు, బేబీ కేర్, మదర్ కేర్, ఇది చాలా నార్మల్. సుమారుగా 100 మంది ఆడవారికి డెలివరీ అయితే 80% మంది వరకు ఈ పోస్ట్ పార్టం బ్లూస్ అనేది ఉండొచ్చు. యూజువల్ గా డెలివరీ అయిన 2 రోజులకు మొదలయ్యి 5 రోజులకి బాగా పీక్ అయ్యి 2 వారాల్లో పూర్తిగా తగ్గిపోతాయి. మరి ఒకవేళ తగ్గకపోతే, తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉండి ఇబ్బంది పడుతుంటే, అప్పుడు దాన్ని పోస్ట్ పార్టం డిప్రెషన్ అని అంటాము. ఎలా గుర్తించాలి? ఈ చిన్న చిన్న దిగులు కాస్త బాగా బాధగా మారి తనలో తను కుమిలిపోతూ బిడ్డతో సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోవటము, నేను మంచి తల్లిని కాదేమో, నేను సరిగ్గా చూసుకోలేనేమో అనే నెగిటివ్ ఎమోషన్స్ ఎక్కువగా తీసుకుని బయటికి నవ్వుతూనే ఉన్నా సరే ఆ ఎమోషనల్ కనెక్షన్ అనేది బేబీతో రాదు. గిల్ట్ ఫీలింగ్స్ అనేది పెరుగుతూ ఉంటాయి. నేను ఒక బ్యాడ్ మదరా అన్న ఫీలింగ్ అనేది స్టార్ట్ అవ్వచ్చు. పూర్తిగా తిండి మానేయటం, లేదంటే ఎక్కువగా తిన్నా సరే నీరసంగా అనిపించటము, బిడ్డ పడుకున్నప్పుడు కూడా తను పడుకోవడానికి ప్రయత్నం చేసినా సరే నిద్ర పట్టకపోవటము, తెలియని నిరాశ, నిస్పృహ, ఫ్యూచర్ ఇంకేమీ లేదు అని ఆలోచనలు రావటం, ఎవరైనా చిన్న మాట అన్నా సరే తట్టుకోలేక విపరీతమైన కోపం రావటం, దానికి రియాక్ట్ అవ్వటం, పక్కన బిడ్డ ఏడుస్తున్నా సరే అంత బాగా స్పందించలేకపోవటము, దీంతో పాటు నలుగురు 4 రకాల మాటలు అంటున్నప్పుడు అవి రిసీవ్ చేసుకోలేకపోవటం, అది మంచి అయినా సరే చెడుగా కనిపించడం, ఇలాంటి లక్షణాల తీవ్రత బాగా పెరిగి ముఖ్యంగా రెగ్యులర్ గా చేయాల్సిన పనులు తనది గాని బిడ్డవి గాని ఏమీ చేసుకోలేకపోవటం, ఇంట్రెస్ట్ అనేది లేకపోవటము, ఫ్యూచర్ గురించి నెగిటివ్ గా ఆలోచించి ఉన్న ప్రెసెంట్ మూమెంట్ లో ఉండకుండా ఎప్పుడు సాడ్ గా ఉండటం. ఇది మినిమం 2 వారాలన్నా ఉండి దానికి మించి వారాలు, నెలలు కంటిన్యూ అవుతూ ఉంటే మదర్ కి ప్రమాదమే, బిడ్డకి అంతకన్నా ఎక్కువ ప్రమాదం. ఎందుకు అంటే ఆ మొదటి దశలోనే బిడ్డతో ఎంత ఎక్కువ ఎమోషనల్ కనెక్షన్ ఉంటే వాళ్ళకి అటాచ్మెంట్ అనేది చక్కగా ఫామ్ అయ్యి బిహేవియరల్ ప్రాబ్లమ్స్ రావు. ఈ కనెక్షన్ అనేది మిస్ అవుతారు తల్లితో. దాని వలన వాళ్ళకి ఫీడింగ్ డిఫికల్టీస్ రావటము, బ్రెస్ట్ మిల్క్ సరిగ్గా రాకపోవడం వల్ల పిల్లకి పోషకాలు సరిగ్గా వెళ్ళకపోవటము, అటాచ్మెంట్ ప్రాబ్లమ్స్ రావటము, అంటే బిడ్డకి ఎమోషనల్ కనెక్షన్ అనేది తెలియదు. దాని వలన చిన్న చిన్న విషయాలకు ఎక్కువగా ఏడవటము, పేచీ పెట్టడము, టెంపర్ టాంట్రమ్స్ రావటము, నలుగురితో ఎలా ఉండాలో తెలియకపోవటం పెద్ద అయ్యేసరికి ఇలా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఎవరైనా వాళ్ళ ఇంట్లో డెలివరీ అయిన ఆడవారికి ఇలాంటి సమస్యలు గమనిస్తే ముఖ్యంగా ఏది చూడాలి? నలుగురితో సరదాగా ఉండే మా ఆవిడ ఇప్పుడు ఉండట్లేదు, మంచిగా ఇంట్రెస్ట్ చూసి హాబీస్ ఎంకరేజ్ చేసే తను చేయలేకపోతుంది, నిద్రపోవట్లేదు, ఆహారంలో మార్పులు వస్తున్నాయి, చిన్న చిన్న విషయానికి కోపడుతుంది, తిను నా భార్య కాదే, మా కూతురు కాదే, ఏంటి ఇలా ఉంది, ఇలా ప్రవర్తిస్తుందని మీరు అబ్నార్మల్ గా గమనిస్తే ఖచ్చితంగా ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోండి. తీసుకోవటం వలన తనకి మంచిది, బిడ్డకి మంచిది. ఇంత దిగులు ఎందుకు వచ్చింది? ఎప్పుడు లేదు కదా. ముందెప్పుడు చాలా మంచిగా, చాలా స్టేబుల్ గా, ధైర్యంగా ఉండే అమ్మాయికి ఇలా ఎందుకు స్టార్ట్ అయింది? ఇది చాలా మందిలో ఉండే క్వశ్చన్. ఎందుకు అనే దానికి కరెక్ట్ గా రీజన్ ఇప్పటి వరకు తెలియదు ఎవరికి రీసెర్చ్ లో. బట్
చాలా మల్టిపుల్ కాజెస్ చెప్తారు. ఒకటి, శరీరంలో ఉండి హార్మోనల్ చేంజెస్ సడన్ గా డ్రాప్ అవటం వలన కొంతమంది ఆ చేంజెస్ ని తట్టుకోలేక ఓవర్ సెన్సిటివ్ అయ్యి మూడ్ రెగ్యులేషన్ అనేది సరిగ్గా జరగదు, అందుకు డిప్రెషన్ వస్తుంది. లేదా వారసత్వంగా ఎవరికైనా తల్లికి ఇలా పోస్ట్ డెలివరీ తర్వాత ఏమైనా డిప్రెషన్ లాంటివి వస్తే అలా, లేదంటే ఆ మహిళకే ముందు ఏదైనా మానసిక ఇబ్బంది, డిప్రెషన్ కానీ బైపోలార్ కానీ ఉంటే 40% మోర్ దాన్ ఛాన్స్ డెలివరీ తర్వాత ఎపిసోడ్ అనేది ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ఎవరికైనా స్మోకింగ్, ఆల్కహాల్, డ్రగ్స్ అలవాటు ఉంటే అలాంటి వాళ్ళకి వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఎమోషనల్ సపోర్ట్ లేకపోతే, భార్య భర్తల మధ్య కానీ ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్, బిడ్డను తీసుకునే విషయంలో కేర్ కి ఎవరు హెల్ప్ చేయకపోయినా, లేదంటే ఫ్రీక్వెంట్ గా గొడవలు అవ్వటము, దీంతో పాటు వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉండి పడుకోవాల్సిన టైంలో కూడా పడుకోలేకపోవటం వలన అదే ఆలోచనలతో నెగిటివ్ థింకింగ్తో వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. లేక ప్రెగ్నెన్సీ టైంలో కానీ డెలివరీ టైంలో కానీ మేజర్ కాంప్లికేషన్స్ ఏమైనా జరగటం వలన ఆ ట్రామా నుంచి బయటపడలేక డిప్రెషన్ వచ్చే అవకాశం ఉంటుంది. థైరాయిడ్ ఇష్యూస్, ఫిట్స్, ఐరన్ డెఫిషియన్సీ ప్రాబ్లమ్స్, ఇలా మేజర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, కొంతమంది ఆడవాళ్ళు ఎర్లీ ప్రెగ్నెన్సీ బిఫోర్ 20 years ఏజ్ లో నేను డీల్ చేయలేనేమో, లేకపోతే ప్లాన్ చేయకుండా ప్రెగ్నెన్సీ సడన్ గా వచ్చేసింది, ముందుకు వెళ్ళగల వద్దా, మిక్స్డ్ ఫీలింగ్స్ తో ఉండి మదర్ గా నేను అన్ని పనులు చేయగలనా, నాకు ఆ శక్తి ఉందా అని వారికి వారు కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోవటము, ఇలాంటివి మెల్లిమెల్లిగా గిల్టీ ఫీలింగ్స్, అమ్మ చేయలేకపోతున్నాను గిల్టీ ఫీలింగ్స్ పెరగటము, ఇలాంటి ఓవర్ థింకింగ్ లో కూడా డిప్రెషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పోస్ట్ పార్టం డిప్రెషన్ ఎపిసోడ్ వస్తే ఫ్యూచర్ లో మళ్ళీ ప్రెగ్నెంట్ అయిన తర్వాత, డెలివరీ తర్వాత వచ్చే అవకాశం ఉంటుంది. ఈవెన్ ప్రెగ్నెన్సీ అనే కాదు, ట్రీట్మెంట్ అనేది కరెక్ట్ గా తీసుకోకపోతే ఆ డిప్రెషన్ అనేది కంటిన్యూ అయ్యి ఎపిసోడిక్ గా ఫ్యూచర్ లో మళ్ళీ డిప్రెషన్ వచ్చి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ మళ్ళీ డిప్రెషన్ ఎపిసోడ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ రిస్క్ తీసుకోవద్దు. ఎందుకంటే మన పుట్టిన బిడ్డ మనతోనే ఉంటుంది. సో మనం డిప్రెషన్ లో ఉంటే ఆ సపోర్ట్ అనేది పిల్లలకి సరిగ్గా ఇవ్వలేము, ఫ్యామిలీ కూడా డిస్టర్బ్ అవుతుంది. అలా కాకుండా ఫస్ట్ ఎపిసోడ్ లోనే ఎర్లీగా రికగ్నైజ్ చేసుకుని, యాక్సెప్ట్ చేసి, దాని గురించి తెలుసుకుని, అర్థం చేసుకుని కరెక్ట్ ట్రీట్మెంట్ చేసుకుంటే అప్పుడు బిడ్డ ఎదుగుదల కరెక్ట్ గా ఉంటుంది, మనము బాగుంటాం, ఫ్యామిలీ బాగుంటుంది. ఇలా ఎవరైనా ఆడవారిలో మీరు గమనిస్తే ఖచ్చితంగా ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవడానికి ఎంకరేజ్ చేయండి.